నమస్తే అండి. మనం లచ్చయ్య గారి వరి పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ సార్ వచ్చేసి మనకు 10 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 10 ఎకరాల్లో గ్రోమర్ లో దొరికేటువంటి మెగాపవర్ వాడారు. అసలు ఏ విధంగా వాడారో ఒకసారి సార్ మాటలో తెలియజేస్తుంది. నమస్కారం సార్. మీరు మెగాపవర్ వాడేది కదా, ఏ విధంగా వాడారు అన్నది ఒకసారి మన తోటి రైస్ సోదరులకు కూడా తెలియజేయండి. మీ పేరు చెప్పండి సార్. మెగాపవర్ అనేది ఫస్ట్ డోసు తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పచ్చదనం వస్తుంది, కొంచెం మంచిగా పని చెప్తుంది. ప్లస్ మళ్ళీ వెనకచేది 2020 F20 ఇలాంటివి తీసుకుంటున్నాయి, అవి కూడా మంచిగానే పని చేస్తున్నాయి. ఇక ఈ 28లు ఇవన్నీ వాడకుండా వీటిని తగ్గించుకొని వీటితోటి సరిపెట్టుకుంటున్నాయి. మళ్ళీ ఒకటి పొటాస్ అనేది 2 ఎకరాలకు ఒకటి ఉంది, ఎకరానికి ఒకటి ఉంది. అది చల్లుతుంది. ఎర్ర పొటాస్ అనేది బంద్ చేసినవి. రేటు మాత్రం చాలా బాగుంది. ఈ ఎర్ర పొటాస్ బంద్ చేసినాం, దానికి దీనికి డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు అంటే మీరు మెగాపవర్ తో పాటు F20 వాడిలో PH50 25 కిలో పొటాస్ వాడు ఫస్ట్ డోసులా. అట్లా రిలేటెడ్ మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు వల్లవాడి దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాలు అదే గోమార్లనే తీసుకొచ్చుకుంటా కలుతా. అది మాత్రం మంచిగా పని, పంట మంచిగా వస్తుంది, రేట్ వస్తుంది, గింజ అన్ని మంచిగా ఉంది. ఓకే సార్. ఇప్పుడు మీరు మెగాపవర్ ఎన్ని బస్తాలు తీసుకొచ్చిండు? నేను 11 బస్తాలు తీసుకొచ్చా. 11 బస్తాలు. ఎన్ని ఎకరాలు? ఎకరానికి ఒకటి చల్లుతా. ఎకరానికి ఒకటి 10-11 ఎకరాలు చల్లేసి. F20 కూడా అన్నీ తీసుకొచ్చా. అన్నీ F20 11 తీసుకొచ్చా. ఈ మెగాపవర్ 11. ఒక డోస్ లో మనం మెగాపవర్ వెళ్ళినాక మళ్ళీ F20 ఒక డోస్ లో కలుస్తుంది. ఫస్ట్ డోస్ లో మనకు నాటప్పుడు ఏమేమి చల్లిందండి మెగాపవర్ తో పాటు? మెగాపవర్ తో డిఏబి మెగాపవర్ అది చల్లి ఇచ్చి పెడతాం. తర్వాత ఈ F20 అనేది తర్వాత కలుపు రాకముందు ఈ పోసి ఇచ్చి పెడతాం. ఇది చల్లిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వాడిన దానికి ఆడిన దానికి తేడా, వాడిన దానికి అట్లా కూడా చూసినాను. ఒక మడి తర్వాత ఇచ్చిపెట్టినాను, ఇది చల్లి ఇచ్చిపెట్టి. అయితే దీనికి దానికి కొద్దిగా చేంజ్ అవుతుంది. పంట పచ్చదనం కానీ కొద్దిగా రోగం కూడా కట్టుకునేది మంచిగా నచ్చింది. మిగతా రైతులు ఇది వాడచ్చా అని? మస్తు, అది వాడితే మస్తు పని చేస్తుంది. నేను ఇప్పుడు 8 ఏళ్ళ కానీ అందులో ఈ మడికి ఇడిచిపెట్టినా దీనికి చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు దిగుబడి ఎంత పెరిగిందండి? మనకు పెరిగింది, క్వింటల్కి ఎక్కువ పెరిగింది. క్వింటల్కి ఎక్కువ మనకు దిగుబడి కూడా పెరిగింది. మిగతా రైతులు ఇది వాడవచ్చు కంపల్సరీ. వాడితే అది మంచిగానే మన అది పెట్టుబడి కూడా తక్కువనే. ఇప్పుడు ఇదేంటంటే 28 ఇవన్నీ పెద్ద తీసుకొస్తున్నాం. అప్పటి మందం కథం పత్తవాడు మళ్ళీ ఇది కొంచెం తాటిపరగా తీసుకుంటుంది. మళ్ళీ మెగాపవర్ అయినాక ఈ F20 వెళ్ళినాక ఇంకుంటా మళ్ళీ అయిపోయేదాకా కొద్దిగా మంచిగా తీసుకుంటుంది. కంపల్సరీ అది వెళ్ళాలి, అంతనే మంచిది. ఓకే అండి, చూసారు కదా సార్ మాటల్లో F20 మరియు మెగాపవర్ వాడడం వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉందో తెలియజేశారు. మిగతా రైతు సోదరులు కూడా F20 మరియు మెగాపవర్ వాడండి, మంచి దిగుబడి పొందండి. థ్యాంక్ యూ అండి.